ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పదవుల కేటాయింపుపై ఆయన తన గళాన్ని విప్పారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్లతో భేటీ అయిన జీవన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని, అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన వారికే పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని కోరానని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ పక్కన పెట్టి 9 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారని, అంటే వారు బలమైన అభ్యర్థులని ఆయన వాదించారు. సంజయ్ కి 34 బి ఫారంలు ఇస్తే కేవలం 14 మంది మాత్రమే గెలిచారని, తన వర్గం వారికి టికెట్లు రాకుండా పక్కన పెట్టడం వల్లే నష్టం జరిగిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్లతో భేటీ అయిన జీవన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన వారికి పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని కోరానని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. జగిత్యాల రాజకీయాలు హైదరాబాద్ కి చేరుకున్నాయి. ప్రజాభవన్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి సవంత్ వద్దకు ఏదైతే జగిత్యాల ఉన్నటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, అలాగే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కు సంబంధించిన పంచాయతీ ఏదైతే ప్రజాభవన్ చేరింది. ఇద్దరితో కూడా ఏఐసీసీ సెక్రటరీ సంపత్, అలాగే అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరితో కూడా వేరుగా కూడా ఏదైతే మాట్లాడడం జరిగింది. మొదట తమ వర్గాన్ని ఏదైతే బస్సులో ఎక్కించుకొని ఏదైతే ప్రజాభవన్ తీసుకొచ్చారో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీసుకొచ్చి అక్కడ పార్టీ కోసం ఎవరైతే కష్టపడుకుంటూ వచ్చారో, పార్టీ జెండా ఎవరైతే మోసారో, పార్టీలో గత కొన్నేళ్లుగా కష్టపడుతూ ఉన్నారో వారికి మాత్రమే పదవి ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి ప్రధానమైనటువంటి డిమాండ్ చేశారు. ఇక పార్టీ మారి వచ్చిన వారికి ఏదైతే ప్రాధాన్యత ఇచ్చినట్టయితే పార్టీలో ఉన్నటువంటి వారు డిసప్పాయింట్ అవుతారు. రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో మొదటి నుంచి కూడా మనం చూసాం, అందరం కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సంజయ్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ వర్గం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, నాయకులను కావచ్చు చెప్తున్నారు. అక్కడ అనేక కేసులు ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాన్ని కూడా జీవన్ రెడ్డి పదే ఏదైతే లేవనెత్తి వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఏదైతే సంజయ్పై ఎలాంటి వేటు వేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సంజయ్ వర్గానికే 34 బీఫామ్లు సంజయ్ వర్గానికి ఇచ్చింది. 18 నుంచి 16 బీఫామ్లు జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చింది. జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చిన దాంట్లోనే 18 ఏదైతే సంవత్సరాలు దాంట్లో సుమారు 9 నుంచి 10 సంవత్సరాలు గెలవడం జరిగింది. ఇక 34 ఇచ్చిన దాంట్లో కూడా ఏదైతే సంజయ్ 14 గెలిచారు. సో అలాగే ఇండిపెండెంట్ లకు కూడా ఏదైతే జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ తరఫు నుంచి పోటీ ఎక్కడైతే సంజయ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఏదైతే ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి చోట ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని కూడా జీవన్ రెడ్డి నిలిచబెట్టారు. వాళ్ళకి మద్దతు పలికారు, వాళ్ళకి ప్రచారం కూడా చేయడం కూడా జరిగింది. ఇదంతా మనం చూసినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఒకటే, కానీ వ్యక్తులు ఇద్దరులో కూడా ఇద్దరికి సంబంధించినటువంటి ఏదైతే వర్గాలు ఉన్నాయి. సో ఈ వర్గాల్లో ఏ వర్గం అంటే మా వర్గానికి ఇవ్వాలని వారు, ఒక మా వర్గానికి ఇవ్వాలని సంజయ్, ఇందులో కూడా కాంగ్రెస్ కోసం కష్టపడి గత కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వారికి ఇవ్వాలని జీవన్ రెడ్డి ప్రధానమైన సో ఇద్దరితో మాట్లాడడం కూడా జరిగింది. జీవన్ రెడ్డికి వారు హామీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో సంజయ్ కూడా మాట్లాడడం తమ వర్గానికి ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. మరి పార్టీ ఎలాంటి ఫామ్ లో అప్లై చేస్తుందో చూడాల్సి ఉంటుంది. పార్టీ లైన్ లో కట్టుబడి ఉంటామని చెప్పి ఇద్దరైతే చెప్పడం జరిగింది. మరి ఏ ఫామ్ లో అప్లై చేస్తారనేది ఈ రోజు రాత్రి లేదా ఉదయం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అజిమ్.